హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాసరావుని. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, 2వ సర్జరీ, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. రేడియేషన్ ఇవ్వడం మూలాన బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఈ రోజులో వచ్చిన టెక్నాలజీ ద్వారా రేడియేషన్ని మనము పర్టిక్యులర్గా ఆ ట్యూమర్కి మాత్రమే టార్గెట్ చేయవచ్చు. ప్రక్కనున్న నార్మల్ టిష్యూస్ అన్నిటిని కూడా మనం సేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్‌కి బ్రెయిన్‌లో ఒకటే ఒక లీజన్ ఉంది. దానికి ఇంతకుముందు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మొత్తం బ్రెయిన్ అంతా రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. దాని మూలాన మెమరీ లాస్ రావడము, కొన్ని సార్లు కొంచెం ఇర్రెలెవెంట్‌గా మాట్లాడడము, ఇవన్నీ జరిగేటివి. కాకపోతే ఈ రోజుల్లో మనము పర్టిక్యులర్‌గా ఒక లీజన్‌కు మాత్రమే రేడియేషన్ టార్గెట్ చేసి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం పేషెంట్స్‌ని బయటికి తీసుకురావచ్చు, క్యూర్ చేయవచ్చు కూడా. ఒకవేళ పేషెంట్‌కి 3-4 ట్యూమర్స్ బ్రెయిన్‌లో ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు కూడా మనము మెమరీ లాస్ కాకుండా ఏదైతే మనకు మెమరీస్ ఏరియా ఉంటుందో దాన్ని సురక్షితంగా ఉంచుకుంటూ, దానికి ఎటువంటి రేడియేషన్ రాకుండా కూడా మనం రేడియేషన్ ట్యూమర్కి ఇచ్చి పేషెంట్‌కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేయవచ్చు. ఇది బ్రెయిన్ రేడియేషన్‌లో జరిగిన ఒక అద్భుతమైన చేంజ్ అండి.